హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందు నా వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో మనం ఇప్పుడు ఈ వాళ్ళకి మన నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇది ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ముందుగా మనం దీని గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది మనకి మెయిన్గా ఇదైతే మనకి పాస్ అవుట్ ఇయర్ వచ్చేసి 2020, 21, 22, 23, 24 వాళ్ళైతే మనం ఇదైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీని గురించి చూద్దాం. ఇది మెయిన్గా మనకి ఎక్కడెక్కడ స్టేట్స్ వాళ్ళు అప్లై చేయాలంటే మనకి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి. సో ఈ స్టేట్స్ వాళ్ళు అయితే మనం అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది మనకి ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకి 1 year ఉంటుంది ఫ్రెండ్స్. 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అని చెప్తున్నారు వీళ్ళు. సో 1 year వరకు అయితే వీళ్ళతో మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇన్కేస్ మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే మనతో వీళ్ళైతే ఇంకా పర్మనెంట్గా వీళ్ళైతే తీసుకుంటారు. సో దానికన్నా ముందు మనకి మీరు ఏమైనా ఆన్లైన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ట్రై చేస్తుంటే విప్రో కంపెనీ వాళ్ళతో ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మీకు ఇది ఎలా అప్లై చేయాలో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. అండ్ మీకు గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో మనకి స్కూల్ వాళ్ళు నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. సో ఇందులో మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ కంట్రోల్ ఇంజనీరింగ్. సో మొత్తం టోటల్ మనకి వేకెన్సీ చూసుకుంటే మొత్తం మనకి 120 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇందులో మనకి మంత్లీ మనకి 10,500 ఇస్తారని వీళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. మనకి డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి మనకి 1 year అయితే ఉంటుంది. ఇప్పుడు మనం అసలు ఇందులో మన క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం మెయిన్గా డిప్లొమా వాళ్ళు, బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే ఇది అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, బీకామ్ అంటే మన డిగ్రీ వస్తుంది. అండ్ బీబీఏ వాళ్ళు, బీసీఏ, బీఎస్సీ, సో వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మొత్తం మనకి 120 వేకెన్సీలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి మంత్లీ చూసుకుంటే 11,500 ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇది 1 year టైం పీరియడ్. సో మీరు ఇక్కడ ఇది ఏ కేటగిరీ అంటే మనకి ఓన్లీ బీటెక్ వాళ్ళకైతే మనకి 10,500 ఇస్తారు. అండ్ డిగ్రీ వాళ్ళకైతే మనకి 11,500 ఇస్తారు. ఓకేనా, సో ఇదైతే బీటెక్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ బీ కేటగిరీ వచ్చేసి డిగ్రీ వాళ్ళకి ఫ్రెండ్స్. నేనైతే క్లియర్గా చెప్తున్నాను, వీళ్ళు అక్కడ స్కిప్ చేయొద్దు. ఏజ్ వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ విల్ బి అప్రెంటిస్షిప్ రూల్స్. ఓకే ఫ్రెండ్స్, ఏజ్ వచ్చేసి మనకి మ్యాక్సిమం 18 to 24 years లోపు వాళ్ళకి అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. 18 to 24 years లోపు వాళ్ళైతే మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు వీళ్ళు. సో మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డ్యూరింగ్ ఆఫ్ ట్రైనింగ్ మనకి ట్రైనింగ్ వచ్చేసి 1 year అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. 1 year ఆఫ్ ద అప్రెంటిస్షిప్ ట్రైనింగ్. ఓకే, నెక్స్ట్ ద ప్రీవియస్ ట్రైనింగ్ మీకైతే 1 year కన్నా మీకు ఎక్కువ ట్రైనింగ్ ఉన్నా సరే, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే సరే మీరైతే నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఓకే ఫ్రెండ్స్, మీరు ఏదైనా సరే వర్క్ చేస్తుంటే మీకు మ్యాక్సిమం 1 year కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఏదో తీసుకోవాలని క్లియర్గా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్. మీకైతే వీళ్ళైతే ట్రైనింగ్ అయితే ఇస్తారు. వాళ్ళకి ఆపరేషన్ బ్యాంక్ వాళ్ళు అయితే మనకి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇది మన సెలక్షన్ ప్రాసెస్. మీరు ఇన్కేస్ మీరు సెలెక్ట్ అవుతే, మీ షార్ట్ లిస్ట్ అవుతే మీరైతే సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకుని ఆఫ్లైన్లో చెన్నై అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. మీకైతే మెయిల్ వస్తుంది, అది ఎలా అప్లై చేయాలో చెప్తాను నేను మీకు. వచ్చేసరికి రిజిస్టర్ అయ్యాక మీరు ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యూనిక్ ఫ్రమ్ అప్లై తర్వాత మీరు ఈమెయిల్ ఐడి ఇస్తుంది ఫ్రెండ్స్. ఈమెయిల్ ఐడి తర్వాత మీరు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇవ్వండి. దాని తర్వాత మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీ తర్వాత మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ తర్వాత మీది ఇంకా పోయిన సర్టిఫికేట్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి మార్క్ లిస్ట్. సో ఇవైతే అన్నీ అప్లోడ్ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ చేసి మీరు ఇక్కడ మీ పర్సనల్ మార్క్స్ అయితే ఇవ్వండి. మార్క్స్ అయితే మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు స్టూడెంట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక మీకు ఇలా వస్తుంది. తర్వాత మీరు ఒక స్టూడెంట్ లాగిన్ అయితే మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి కాబట్టి మీరు ఇది ఓపెన్ చేయకూడదు. ఫస్ట్ స్టూడెంట్ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు ఇలా వస్తుంది, మీ నేమ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీకు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఇక్కడ ఒక క్యాప్చా ఉంటుంది. సో మీతో క్యాప్చా ఫిల్ చేశాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు ఇలా వస్తుంది, సో డూ హ్యావ్ ఎనీ డేటా ఇస్ ఎన్రోల్. సో ఇక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక మీరైతే మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. సో మీ డీటెయిల్స్ ఫిల్ చేశాక మీకు రిజిస్టర్ సక్సెస్ఫుల్ వస్తుంది. దాని తర్వాత మీరు ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ట్రావెలింగ్ మనకైతే ఒకవేళ మీ సర్టిఫికేట్స్కి మీకు వాళ్ళు వెరిఫికేషన్ పిలుస్తారు కదా. సో మీరు ట్రావెల్ చార్జెస్ అయితే వాళ్ళైతే ఎవరైనా చెప్తున్నారు. సో మీరైతే ఇక్కడ ఎటువంటి అమౌంట్ అయితే పే చేయట్లేదు ఫ్రెండ్స్. అప్లై చేయడానికి మీరైతే ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను నేను. అండ్ డిక్లరేషన్ ఆఫ్ షార్ట్ లిస్ట్. ఇన్ కేసు మీరు అప్లై చేసుకున్నాక మీకైతే మీ ఒక షార్ట్ లిస్ట్ మీకు మెయిల్ వస్తుంది. మీరు సెలెక్ట్ అవుతే అది అయితే మీకు 6th December వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మీరు సెలెక్ట్ అయ్యాక మీకు వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అంటే మీకు వెరిఫికేషన్కి వీళ్ళైతే మనకి 18th or 20th మనకి వీళ్ళైతే పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్లైన్లో మీరు చెన్నై అయితే వెళ్ళి మీరు అయితే డాక్యుమెంట్స్ అయితే మీరు వాళ్ళకి చూపించాలి ఫ్రెండ్స్.
సో ఈ నోటిఫికేషన్ మనకి ఎవరు రిలీజ్ చేశారంటే మనకి చెన్నై వాళ్ళైతే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఆపర్చునిటీ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. And thanks for watching this video.